లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఈ రోజున గుడి మలవరంలో ఉన్న ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవాలయానికి మనం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది స్వామివారి యొక్క స్థల పురాణం. గురుగారి ద్వారా మనం తెలుసుకుందాము. స్థల పురాణం చెప్పండి గురుగారు. అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణురూపిణి శీఘ్రస్యానాం శివరూపాయ అనేటువంటి కార్తీక పురాణం ప్రకారంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకానికి నిజమైనటువంటి తత్వంతో కూడుకున్న ఏకైక శివలింగ క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో త్రిమూర్తులు కూడా స్వయంభుగా విద్భవించి ఉంటారు. స్వామివారి యొక్క విగ్రహంలో కింద భాగంలో ఉన్నది బ్రహ్మ, యక్షునీక అవతారంలో ఉంటారు. మధ్య భాగంలో ఉన్నది మహావిష్ణువు, దశావతారాల ఒకటైనటువంటి పరశురామ అవతారము. పై భాగంలో ఉన్నది మానవుని యొక్క పురుష లింగాకారంలో ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభుగా విద్భవించారు. ఇక్కడ ఈ దేవాలయం కూడా 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. దీనికన్నా ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇంకా ఉన్నాయి. కానీ ఒక మనిషి ఆవిర్భావానికి అవసరమైనటువంటి లింగం మానవుని యొక్క పురుషలింగాకారం. ఆ యొక్క మానవ పురుషలింగాకారంలో స్వయంభుగా విద్భవించిన లింగం కనుక ఇది మన భారతదేశంలోని తొలి శివాలయం కింద ఉంటుంది. గుడి బయటికి వెళ్ళి గుడి గోపురం చూసినా, గుడి లోపల గర్భాలయం చూసినా, ఏనుగు కూర్చున్నప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉంటుందో గజపృష్ఠ ఆకారం అనేది కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్తి క్షేత్రమునందు స్వర్ణముఖి నది స్వరంగ మార్గం గుండా జలమొచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం ఇక్కడ విశేషంగా ఉంటుంది. సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ స్వామివారు కూడా పల్లాంలో కిందకి ఉన్నారు కనుక గుడి పల్లం, అది కాలక్రమేణా గుడి మల్లాం కింద మారింది. ఈశ్వరుడు పరశురాముడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వర క్షేత్రం అంటారు దేవాలయం యొక్క పేరు. స్వామివారు కూడా స్వయంభూ నవపాషాణ విగ్రహం. నవ అంటే 9, పాష అంటే విష పదార్థాలు. 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడుకున్న ముదురు కాఫీ రంగులో ఉంటుంది స్వామివారి యొక్క విగ్రహం. స్వామివారు కూడా స్వయంభూ విగ్రహం. శాతవాహన కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. చోళరాజులు, పల్లవరాజులు, రాజరాజ పల్లవులు కంటిన్యూగా ఈ దేవాలయాన్ని ప్రసిద్ధి చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ దేవాలయం చైర్మన్ భక్తుల గిరినాయర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిత్య కైంకర్యాల అర్చకులు వంశీకృష్ణ శర్మ, పవన్ కుమార్ శర్మ అనేటువంటి 2 ప్రధాన అర్చకుల ద్వారా ఈ దేవాలయం నిత్య కైంకర్యాలు అవి అందుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే అభిషేకాలు ఇక్కడ వచ్చి దేవాలయము మనకి ప్రతి మంగళవారం రోజు వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం ఉదయం 8 గంటలకి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత క్షేత్రంలో అమ్మవారు పార్వతీదేవి యొక్క స్వరూపం ఆనందవల్లి దేవి. ఏ క్షేత్రంలో కూడా ఆనందవల్లి దేవికి అభయస్థాలు ఉండవు, అంటే పార్వతీదేవికి అభయస్థాలు ఉండవు. ఈ క్షేత్రంలో అమ్మవారి అభయస్థాలతో నిత్య ఆనందదాయకంగా ఆనందవల్లి నామధేయంతుని అమ్మవారు. ఇక్కడ అమ్మవారు శ్రీపీఠం మీద ఉండడం చాలా విశేషం. ఈ అమ్మవారికి ఏంటంటే ప్రతి శుక్రవారం రోజు ఉదయం 8 గంటలకు అభిషేకాలు, అలాగే 10:30 నుంచి 12 మధ్య రావు కాలంలో సుమంగళి పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత సూర్యనారాయణ మూర్తి ఇక్కడ ప్రతి ఆదివారం రోజు ఉదయం 8 గంటలకి సూర్యనారాయణ మూర్తికి అభిషేకాలు ఉంటాయి. సంవత్సరంలో ఒక పర్యంగా వచ్చేటువంటి రథసప్తమి నాడు ఇక్కడ స్వామివారికి విశేష ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధాన మూర్తి స్వామివారికి ప్రతి సోమవారం రోజు రాహుకాల సమయంలో ఉదయం 7:30 నుంచి 9:30 మధ్యకాలంలో స్వామివారికి లఘున్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం జరుగుతుంది. విశేష పర్వదినాల్లో అయితే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా జరుగుతూ ఉంటాయి. వివాహం ఆలస్యంగా ఉన్నా, సంతానం ఆలస్యంగా ఉన్నా ముఖ్య కారణంగా ఈ స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఈశ్వరుడు మానవుని యొక్క పురుషలింగాకారంలో ఉన్నారు కనుక వివాహానికి సంతానానికి అధిపతి, రుణ విమోచనాధిపతి పరశురాముడే లింగంలో ఐక్యమే ఉన్నారు కనుక రుణ విమోచనాది కూడా ఇక్కడ స్వామివారికి విశేష సంకల్పము. అలాగే ఇక్కడ స్వామివారు స్వయంభూ నవపాషాణం, అంటే 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడుకున్నటువంటి పాశం అది. ఈ పాశం చేసినటువంటి తీర్థం తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి సర్వరోగ నివారణ కాబట్టి చాలామంది భక్తులు కూడా సోమవారం రోజు విశేష అభిషేకానికి చాలామంది భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అలాగే స్వామివారికి కార్తీక మాసం జరిగే ఉత్సవాలు కానీ, మహాశివరాత్రికి 5 రోజులు చాలా విశేష ఉత్సవం జరుగుతుంది. స్వామివారికి 5 రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.